హలో ఎవ్రీవన్, మై వాల్డ్ అండ్ ప్లాంట్స్కి స్వాగతం. ఏంటి వెట్ గ్రైండర్ చూపిస్తుంది అనుకుంటున్నారా? దీనికి చాలా పెద్ద స్టోరీ ఉందండి. ఎందుకంటే చూడండి, గ్రైండర్ తీసుకోవాలంటే అమ్మో చాలా బరువు ఉంటుంది, చేతితో ఎత్తలేము, మోయలేము, అది క్లీనింగ్ చాలా కష్టం అని అనుకొని కొన్నది కూడా మనం వాడకుండా వదిలేస్తాం కదా. అలాగే మా సిస్టర్ కూడా చాలా పెద్దది ఉండేది, అది వాడలేక అవన్నీ ఎత్తి పెట్టలేక వదిలేసిందనమాట. ఇంట్రెస్టింగ్గా టిఫిన్లు చేసుకోవాలంటే మా అబ్బాయి కొన్నాడు. కొన్న తర్వాత అది చాలా బాగా అనిపించింది అనమాట. నేను కూడా మా స్వీడన్ వచ్చినప్పుడు మా చిన్నమ్మాయికి చెప్తే తను తెప్పించింది. నిజంగా వండర్గా స్మార్ట్ ఫింగర్ లాగానే మనం ఎక్కువ కష్టపడక్కర్లేదన్నమాట. దాన్ని చూడండి, పిండి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, మనం పిండి కూడా ఎత్తక్కర్లేదు. దాన్ని పిండి కూడా చక్కగా తోసుకుంటుంది. క్లీనింగ్, ముఖ్యంగా క్లీనింగ్, ఈ పిండి ఇలా తీసుకోవడం, క్లీనింగ్ చాలా బాగుంది. ఇది బాగా అనిపించింది నాకు, మీకు కూడా షేర్ చేస్తున్నాను. ఎందుకంటే టిఫిన్లు బాగా ఇంట్రెస్టింగ్గా తినే వాళ్ళకి మనం కొన్ని దోశలు కానీ ఇడ్లీలు కానీ మిక్సర్లో కన్నా గ్రైండర్లో వేసుకుంటే చాలా సాఫ్ట్గా స్మూత్గా వస్తాయి కదా. అందుకని ఎక్కువ ప్రిఫర్ చేస్తాం కదా. కానీ ఆ రాళ్ళని అది క్లీనింగ్కి ఎత్తుకోలేక మనం కష్టపడతాం, చేయలేకపోతాం. కానీ ఇది మనం ఏమి ఎత్తక్కర్లేదు. చూడండి, పిండి తోసుకుంటుంది, కొంచెం వాటర్ పైనుంచి మూత మీద నుంచి కూడా పోయొచ్చు. ఇదంతా ఎంత ప్రాసెస్ బాగుంది, దీన్ని చక్కగా చేస్తుంది అన్నమాట. అందుకని నాకు చాలా నచ్చింది. నేను కూడా కొంచెం బరువు ఎత్తడానికి కష్టంగా ఉండే వాళ్ళందరూ దీన్ని ప్రిఫర్ చేయొచ్చు. క్లీనింగ్ కూడా చూపిస్తాను, చాలా ఈజీగా క్లీనింగ్. పిండి కూడా చక్కగా ఎంత మంచిగా వచ్చేస్తుంది అంటే ఇన్స్టెంట్గా, అంటే చేతులకి ఏం అంటుకోదు. ఇంకా మనం కూడా కష్టపడక్కర్లేదు, ఎత్తక్కర్లేదు, తీయక్కర్లేదు, చక్కగా ఉంది. చాలా బాగుంది. మీరు కూడా వాడచ్చు ఇలాంటిది. ఎందుకంటే బరువులు, ఇది క్లీనింగ్ కూడా చాలా ఈజీ. చూడండి, చాలా బాగా అవుతుంది. ఎందుకంటే నేను చాలా కొన్ని వీడియోస్ చేస్తూ ఉంటాను, కానీ ఇంట్రెస్టింగ్గా చేస్తూ ఉంటే అవి నాకు బాగా నచ్చి కొందరికి నచ్చకపోవచ్చు, ఇష్టం ఉండకపోవచ్చు. నేను ఎఫర్ట్స్ పెట్టి, అంటే కొన్ని షేక్ ఎక్కువ అవుతుండొచ్చు, ఎందుకంటే నడుస్తూ ట్రావెల్లోనే తీయగలుగుతాను కదా నేను. అందుకని కొంచెం ఇంకా డెవలప్ చేయాలి, చేసుకోవాలంటే. అందుకని చూడండి, ఇది పిండి అంతా ఎంత క్లీన్గా వచ్చేసిందో చూసారా? ఇది ఇందులో చాలా క్లీన్గా వచ్చేసింది. మళ్ళీ మూత పెట్టుకుని కొంచెం వాటర్ పోసి తిప్పుతూ చక్కగా అంతా క్లీన్ అయిపోద్ది. చూడండి, అసలు మనం ఏమి ఎత్తక్కర్లేదు, తీయక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు, ఎంత క్లీన్ అయిపోయింది కదా. ఇప్పుడు అలా తిప్పుతూ మూత తీసేస్తే అదంతా వాటర్ అంతా డ్రైన్ అయిపోతుంది. ఇంకా ప్రొసెసర్ ఇది చూస్తుంటే బాగా అనిపించింది నాకు. ఇవన్నీ చాలా బాగుంది ఇది. ఎందుకంటే కొంచెం ఒకసారి ప్రాబ్లమ్, క్లీనింగ్కి ప్రాబ్లమ్ అని మళ్ళీ రాళ్ళు కొంచెం అస్మాన్ ఎత్తేది అంటే మనకేమీ ఇష్టం లేకుండా చాలా బాగా అవుతుంది. మీకు నచ్చింది కదా ఇది? నచ్చినట్లయితే నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. చూడండి ఎంత బాగా క్లీనింగ్ అవుతుంది. మీకు నచ్చినట్లయితే ఇది స్మార్ట్ ఫింగర్స్, అదే డీటెయిల్స్ కావాలంటే చెప్తాను. మీకు ఆల్రెడీ సెర్చ్ చేస్తే దొరికిపోతుంది. అంటే ఇది తెలుసుకుంటే మీరు కూడా చేసుకుంటారని చెప్తున్నాను.
చూడండి ఎంత క్లీన్ అయిపోయింది. బాగుంది కదా, మీకు నచ్చిందా? థ్యాంక్ యూ వీడియో చూసినందుకు, నా వీడియోస్కి లైక్ చేస్తున్నందుకు. నేను చేసే ప్రతి వీడియోని మీరు నాకు వ్యూస్ దొరుకుతున్నాయి, ఎంకరేజ్మెంట్గా ఉంటుంది, బాగుంటుంది. చూడండి ఎంత క్లీన్గా, నాకు చాలా ముచ్చట అనిపించి మీకు కూడా షేర్ చేసి చూపిస్తున్నాను. బాగుంది. మీరు కావాలంటే మీరు కూడా కొనుక్కోవచ్చు ఈజీగా. బాగుంది చాలా. ఓకే, థ్యాంక్ యూ. నేను ఎన్నో మాట్లాడాలి, చెప్పాలనుకుంటాను, ఒక్కోసారి కుదరదు. ఓకే, ఈసారి కొంచెం మాట్లాడాను. ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటాను నేను. మీకు అందరికీ థ్యాంక్స్.